రోజు అమరావతిలో బాలకృష్ణ గారి 112వ సినిమాకి సంబంధించి మొదటి సీన్ క్లాప్ కొట్టి ఇక్కడే తీశారు. ఏంటి ఎలా అనిపిస్తుంది? మీ అభిమానం నటుడైన బాలకృష్ణ గారి మొదటి సినిమా షూటింగ్ ఇక్కడ స్టార్ట్ అవడం, అమరావతిలో ఫస్ట్ సినిమా ఇది. జయ అమరావతి అండి. ఈరోజు అమరావతిలో తొలిసారిగా అభివృద్ధి మొదలయ్యాక తొలి సినిమా అండి ఇది. బాలకృష్ణ గారు 112వ చిత్రం ఇక్కడ క్లాప్ కొట్టడం, ఇక్కడ పూజలు నిర్వహించడం మా అమరావతి మహిళలు, రైతులు అందరికీ ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంతా ఆగిపోయింది. అప్పుడు అసలు ఏ ఇండస్ట్రీ, సినిమా వాళ్ళు కానీ ఏ కంపెనీల వాళ్ళు కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయండి. అందులో భాగంగా మన బాలకృష్ణ గారు బసతారకం హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేశారు. ఆ హాస్పిటల్ నిర్మాణాలు కూడా మొదలైనవి. ఇప్పుడు బాలకృష్ణ గారే తొలిసారిగా ఇక్కడ సినిమాకి మొదలుపెట్టారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని అమరావతి ప్రాంత ప్రజలందరూ మేము కోరుకుంటున్నామండి. ఆయన ఎక్కడ తీసినా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఆయన సినిమానే ఒక అద్భుతం. మరి ఈరోజు సినిమా షూటింగ్ మీరు చూసే ఉంటారు, బాలబాబు గారి దగ్గర నుండి చూశారు. అయితే బాలకృష్ణ గారు మొదటి సినిమా ఇక్కడ తీయడం వల్ల అమరావతిలో ఫ్యూచర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది పెరుగుద్దంటారా? ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కానీ, లేకపోతే సినిమాలు ఇంకా ఎక్కువ షూటింగ్లు జరగడం కానీ, దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటారా? జరుగుతాయండి. షూటింగ్ అంటే ఇండస్ట్రీ అవన్నీ అభివృద్ధి అవుతుందండి. అమరావతి చాలా అభివృద్ధి అవుతుందండి. బాబు గారు అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ అణగదొక్కుతుందండి, విష ప్రచారాలు చేస్తుంది. ఏది చేసినా సరే విష ప్రచారం, శవ రాజకీయాలు అన్నీ బాగా చేస్తున్నాడండి. వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చెయ్యనివ్వకుండా అడ్డుపడుతున్నారు. మరి ఇక్కడ కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు మొదటి సినిమా తీస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా హిట్ అవుద్దా లేదా? మీరేం చెప్తారు? ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సినిమా హిట్ అవ్వపాటం అనేది ఏ లేదండి. సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది, బ్లాక్ బ్లస్టరే అయిద్దండి. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా అంటేనే అసలు ఫ్యాన్సే ఉంటారండి. ఈ రోజు ఇక్కడ క్లాప్ కొట్టంటేనే ఎక్కడి నుంచో చాలా మంది వచ్చారండి. వేల మంది రావాలని చూశారు. ఇంకా ప్లేస్ తక్కువ కాటానా, ఇంకా తెలవపోతేనే ఇంతమంది వచ్చారు, తెలిస్తే ఎంతమంది వస్తారండి. ఆయన ఓపికగా చాలా మందికి ఫోటోలు ఇచ్చారండి. అందుకు కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. సినిమా విషయం పక్కన పెడితే ఇదే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ శంకుస్థాపన పనులు కూడా జరిగాయి. ఎలా అనిపిస్తుంది? అమరావతిలో పేదలందరికీ కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పేదలకి క్యాన్సర్ ఉచిత వైద్యం అందించే బసవతారకం హాస్పిటల్ ఇక్కడ పెట్టడం, ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడ రావడం అది సంతోషంగా ఉందండి. బసవతారకం హాస్పిటల్ కట్టడం. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి ఫేజ్లో ఆయన 1000 పడకలతో హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు. 25 ఎకరాల్లో అది స్టార్ట్ అయింది. పనులన్నీ సర్వేయంగా జరుగుతున్నాయి. ఫస్ట్లో కొన్ని అప్పుడు శంకుస్థాపన చేశాక కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఇన్ని రోజులు ఆగినా కూడా మళ్ళీ అన్ని పర్మిషన్లు అన్నీ తీసుకొని ఇప్పుడు రోడ్లు అవి కూడా పూర్తయినాయి. అక్కడికి వెళ్ళటానికి కూడా, రోడ్లు అవటానికి కూడా పనులు సర్వేయంగా జరుగుతున్నాయి. హాస్పిటల్ కూడా త్వరగా పూర్తయింది. ఈ ఉచిత వైద్యం క్యాన్సర్ గురించి ఎక్కడెక్కడ వాళ్ళు, మనం అంతకుముందు మద్రాసు, హైదరాబాద్ దూరం వెళ్లాల్సి వచ్చేదండి. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుందండి ఈ హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల ఆరోగ్యం మెరుగుపడిద్ది. ఆయన మొన్న కూడా 20 సంవత్సరాలది హైదరాబాద్లో కూడా బసవతారకం హాస్పిటల్ గురించి చేశారు. వాళ్ళ కుటుంబమే పేదలకు అంకితమైనట్టు వాళ్ళు అందరూ కూడా బసవతారకం హాస్పిటల్కి కూడా సపోర్ట్ చేస్తున్నారండి. త్వరగా పూర్తి కావాలని మేము అనుకుంటున్నాం. రీసెంట్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన సెలబ్రేషన్లో ఒక మహిళ మాట్లాడుతూ, ఈరోజు నేను బ్రతికున్నానంటే కారణం బాలకృష్ణ గారు, బసవతారకం హాస్పిటల్ అని చెప్పారు. అటువంటి క్యాన్సర్కి సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీ వాడి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం, ఎంతో మందికి కూడా ఉచిత వైద్యం అందించడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అభిమాన నటుడు మొదటి సినిమా ఇక్కడే అమరావతిలో మొదటి సినిమా చేస్తున్నారు, 112వ సినిమా, అది కూడా ఆయనకి సంబంధించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా మొట్టమొదటి ఆయనే పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయం మీద? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు అది ఆ మహమ్మారి అండి, ఆ వ్యాధి గురించి ఆ కుటుంబం కాబట్టి, ఆ బాలకృష్ణ గారు కాబట్టి అది చేయాలనే తపనతో ఆయన అంత హాస్పిటల్ పెట్టి చేపించి పేదలకు సేవ చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారండి. వాళ్ళ దీవెనలు కూడా వాళ్ళకు ఉన్నాయండి. అది అందరికీ సంతోషంగా ఉంది. ఇక్కడ అమరావతిలో కూడా త్వరితగతిన పూర్తి కావాలని, 2 ఏళ్ళు పట్టిద్దన్నారు. 28 కల్లా పూర్తి కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి మీరు ఒక అభిమాని కదా, ఒక మహిళా అభిమాని బాలకృష్ణ గారికి వీరాభిమానిలా ఉన్నారు. మీరు ఆయనకి ఎందుకు అభిమాని అయ్యారు? ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగానా, ఒక సినిమా కథానాయకుడిగా, లేకపోతే అంటే ఒక మానవతా దృక్పథం ఉన్న మనిషిగానా?
బాలకృష్ణ గారు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఆయన ఫ్యాన్స్ అనేది ఇక అది అఖండ విజయం అన్నట్లే అందరూ మనసుల్లో బాలకృష్ణ గారు ఉంటారండి. అందరికి ఆయన కోపం అంటారు కానీ ఆయనకు అసలు ఏం కోపం ఉండదండి. ప్రతి ఒక్కరిని బాగా పలకరిస్తారు, దగ్గరికి రానిస్తారు. ఆయన మంచిగా పలకరించి తిన్నారా, తాగారా, టీవీలు తాగారా అని కూడా అడిగి మమ్మల్ని అందరూ కూడా అంతే పలకరిస్తారు. ఫోటోలు కూడా బాగా దిగుతారండి అందరితో. ఆయన అందరూ వీరాభిమానులేనండి. ఆయన ఇసుక్కున్నా ఇష్టమే అందరికీ. అంత పిచ్చండి బాలకృష్ణ అంటే. ఆయన సినిమా హిట్ అయిద్దండి, సూపర్ డూపర్ హిట్. ఫైనల్గా మీరేమంటారు? ఒక అభిమానిగా బాలయ్య అంటే మీరేం చెప్తారు? బాలయ్య అంటే ఒక బ్రాండ్ అంతే. జై బాలయ్య. ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన చేసే పనులు కూడా అంతే ఉన్నాయి. పేదలకి క్యాన్సర్ హాస్పిటల్ అని అని ఇక్కడ అమరావతిలో 112వ చిత్రం చేయటం మాకు అమరావతికి అభివృద్ధికి చాలా తోడ్పాటు అవుతుంది కదా. జై బాలయ్య, జై జై బాలయ్య. మేము బాలకృష్ణ గారి అభిమానిగా ఇక్కడ ఈ షూటింగ్ మొదలవడం చాలా మాకు గర్వకారణంగా ఉంది. ఆయన ఈ అమరావతిలో మొట్టమొదటిగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నందుకు, అందరికీ మార్గదర్శకత్వం అయినందుకు మా హీరో గారు మాకు చాలా గర్వంగా ఉంది. మరి దీనివల్ల రేపటి రోజుల్లో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది పెరుగుతుందంటారా? సినిమా అవకాశాలు కానీ, స్టూడియోస్ కానీ ఇక్కడ చాలా మంది సినీ కార్మికులకి బాగుంటుందంటారా? ఖచ్చితంగా బాగుంటుంది. ఈ సినిమాతో అన్నిటికీ పునాది ఏర్పడింది అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత మిగతా హీరోలు కూడా వాళ్ళ సినిమాలు, వాళ్ళ ఆడియో రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, షూటింగ్లు కూడా ఇక్కడ ఈ సినిమా కూడా మెజారిటీ భాగం అమరావతిలోనే జరుగుతుందని డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు. అది మనకి అమరావతికి కూడా చాలా ప్లస్ పాయింట్గా అవుతుందన్నమాట. మరి కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలయ్య బాబు గారు ఫస్ట్ సినిమా తీస్తున్నారు, 112 సినిమా. ఎలా ఉంటుంది అంటారు సినిమా? మరి ఎంత హిట్ కొడుతుందని అంటారు? ఒక అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? మేము చాలా కాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నామండి. జూనియర్ ఎన్టీఆర్ గారితో జనతా గ్యారేజీ, తర్వాత దేవరా సినిమాలతో బ్లాక్ బాస్టర్లు ఇచ్చారు మా నందమూరి హీరో గారికి. ఈ మా బాలయ్య బాబుకి కూడా దానికి మించిన బ్లాక్ బాస్టర్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అవుతుందని కూడా నమ్మకంగా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ సినిమా రంగం పక్కన పెడితే సేవా గుణంగా, రాజకీయ నాయకుడిగా అసలు ఎలా ఉంది బాలయ్య బాబు గారి తీరు? అసలు మీరేం చెప్తారు? ఇవాళ బాలకృష్ణ గారికి 24 గంటల సమయం ఎలా సరిపోతుందో మాకు అర్థం అవ్వట్లేదండి. ఒకవైపు సినిమా హీరోగా, మరొక వైపు రాజకీయ నాయకుడిగా హిందూపురంలో 3 సార్లు వరుసగా తన రికార్డుని తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. తర్వాత మరోవైపు మొన్నే మీరు 25 సంవత్సరాలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని విరాళాలు వచ్చినాయో, సమాజపరంగా ఆయన ఎంత సేవ చేస్తున్నారో చాలా మాకు ఆనందంగా ఉంది సార్. ఆయన అభిమానిగా ఊహ తెలిసిన దగ్గర నుంచి మాకు అభిమాని అంటే మేము బాలకృష్ణ గారికే సార్. మరి బాలకృష్ణ గారి మొదటి సినిమా అమరావతిలో ఓపెనింగ్ అయింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ, అంటే మొదటి క్యాన్సర్ హాస్పిటల్ కూడా అమరావతిలో పెట్టడం జరుగుతుంది. ఎలా చెప్తారు? అంటే క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతిలో పెట్టడం బసవతారకాన్ని మీరేం చెప్తారు ఒక అభిమానిగా? ఇక్కడ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సింది, కానీ కొన్ని రాజకీయ కారణాల వలన, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. అయినప్పటికీ మటుకు మొన్న బాలకృష్ణ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడము, దాని ప్రారంభ పనులు కూడా వేగంగా మొదలు పెట్టడము, మాకు ఇక్కడ ఏంటి అంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడికి రావడం, మా ఊరికి రావడం, మా ప్రాంతానికి రావడం, మాకు హైదరాబాదు, చెన్నై అటు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రజలకి ఇక్కడే చూపించుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా అంత పెద్ద హాస్పిటల్ మా ఏరియాకి రావడం మాకు ఆనందంగా ఉందండి. మరి మీరేమంటారు? మరి బాలకృష్ణ గారు ఒకవైపు రాజకీయ నాయకుడిగా, ఒకవైపు సినిమా హీరోగా, ఇంకోవైపు సేవా దృక్పథంతో పేషెంట్లకి, అంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఏం చెప్తారు ఆయన గురించి ఒక అభిమానిగా? అసలు ఆయనకి మీరు అభిమాని అయినందుకు కారణం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయనకు ఒక అభిమాని అయినందుకు? మా నాన్నగారు ఫస్ట్ నుంచి నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని అండి. తర్వాత ఆయన దగ్గర నుంచే మేము తర్వాత బాలకృష్ణ గారికి మేము అభిమానులు అయ్యామన్నమాట. ఇంకోటి ఏంటంటే దైవం మానుష్య రూపేణ అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం.
అది నిజ రూపంలో బాలకృష్ణ గారిని చూస్తే తెలుస్తుంది అన్నమాట. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ అభివృద్ధిలో మొదటి భాగం అవుతుందండి ఇప్పుడు సినీ పరిశ్రమ అనేది. ఇప్పుడు బాలకృష్ణ గారు తపన పడుతున్నారు బాగా, ఏపీలో ఈ సినీ పరిశ్రమలు రావాలి. తొలి సినిమా కూడా తను తీసే సినిమా 112 సినిమా కూడా ఇక్కడే రిలీజ్ అవ్వాలని ఆయన తపన చూసి మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మన బసవతారకం హాస్పిటల్ కూడా ఓపెనింగ్ చేశారండి. ఆయన చేసిన పని ఇప్పుడు పేదవాళ్ళు ఎందరో హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్ వెళ్ళాలంటే పేదవాళ్ళు అందరూ వెళ్ళలేరు కదండి, దూరం కదండి. అదే ఇప్పుడు ఏపీలో ఉందండి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఇతర దగ్గర వాళ్ళు మొత్తం చుట్టూ చాలా దగ్గరగా ఉంటుందండి. పేదవాళ్ళ కోసము ఆయన చేసిన పని మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆయన తల్లిని ఆ రోజు చూసి పాపం రామారావు గారు స్టార్ట్ చేశారండి. అదే ఉద్దేశంతో రామారావు గారు ఏదైతే తపనతో ఉన్నాడో ఆ తపన పోకుండా ఈ బిడ్డ కూడా పినుకుపుచ్చుకొని పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు చాలా నిజంగా మాకు ఎంత ఆనందంగా ఉందండి బసవతారకం హాస్పిటల్కి రావటం. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొదటి సినిమా బాలకృష్ణ గారు అమరావతిలో స్టార్ట్ చేశారు. మరి ఫ్యూచర్లో ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రావడం కానీ, ఇంకా ఇక్కడ చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరకడం కానీ, ఇలా రకరకాలుగా ఇంకా చాలా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్లు జరగడం కానీ, అమరావతికి ఒక మంచి పేరు రావడం, ఇవన్నీ జరుగుతాయి అంటారు. ఫ్యూచర్లో అమరావతికి ఒక మంచి గుర్తింపు ఉంటుంది అంటారా సినిమా ఇండస్ట్రీ పరంగా? అవునండి, జరుగుతాయండి, త్వరలోనే జరుగుతాయండి. ఇప్పుడు మీరు మాట్లాడాం కదా, ఒక సంవత్సరం 1 ఇయర్కి రండి మీరు ఇక్కడ సినీ పరిశ్రమలు మొత్తం 1 ఇయర్ వచ్చేటప్పటికి మీరు గుర్తుపట్టలేకుండా అన్నీ మనకు ఏం కావాలో ఏమో ఇప్పుడు రోడ్లు అన్నీ తయారైపోయినాయి కదండి, ప్లాట్లు అన్నీ అయిపోతున్నాయి. ఈ సినీ పరిశ్రమ గురించి కూడా అందరూ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారండి సినిమా వాళ్ళు మామూలుగా ఫ్లాప్ కొట్టడానికి వచ్చినప్పుడు. అట్లానే మీరు అన్నీ అవుతాయండి. బాలకృష్ణ గారి తపన బాగా ఉంది, ఆయన బాగా చేస్తారని మాకు నమ్మకం ఉందండి. మరి కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు మొట్టమొదటిగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అవుతుంది. ఎలా ఉంటుందంటారు ఈ సినిమా? ఏ రేంజ్లో ఉంటుందంటారు? సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందంటారు? హిట్ ఆయన ఒక సినిమా బాగుంటుంది, ఒక బాగుంటుందని లేదండి. మొత్తం ఇప్పుడు 6 పిక్చర్లు తీస్తున్నాడండి బాలకృష్ణ గారు. అంత కొత్తదనం. మామూలుగా ముసలాళ్ళు అయ్యేటప్పుడు వయసులాగా పాత్రలు వేస్తా అసలుకి ఎవరికి రాని హీరోయిజం బాలకృష్ణ గారు చేస్తున్నాడండి. ఇప్పుడు హీరోలు అందరిలో కన్నా ఇతనే టాప్ అండి ఇప్పుడు బాలకృష్ణ గారు. ఇంకా అతన్ని మించిన హీరో లేడండి ఇక ఆయన. మరి సినిమా ఇండస్ట్రీ పరంగా ఈ పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది అమరావతిలో స్టార్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? దీనివల్ల పేదలకు ఎంతవరకు కూడా వైద్యం అందే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు వరకు ఆల్రెడీ హైదరాబాద్లో మంచి పేరు తెచ్చుకుంది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఒక స్థాయిలో ఉంది. మీరేం చెప్తారు? పేదలకు న్యాయం జరుగుద్దండి. ఆయన పేదలకు చేయాలని తపంతోనే కదా చేస్తుంది. హైదరాబాద్లో ఎట్టయితే జరుగుతుందో ఇక్కడ కూడా అట్లానే జరుగుద్దండి. మరి మీరు ఒక అభిమాని అయ్యారు కదా బాలకృష్ణ గారికి, ఎందుకు ఆయనకి అభిమాని అయ్యారు? ఏ కోణంలో ఆయన మీకు నచ్చారు? ఎందుకు ఆయన అభిమానిస్తున్నారు మీరు? ఎన్టీ రామారావు గారు అభిమానం అండి మాకు బాగా. ఆయన కొడుకు కదా, ఆయన కొడుకుగా మేము ఆయన అభిమానిస్తున్నామండి. దాని తగ్గ బుద్ధులు కూడా మంచి బుద్ధులు ఉన్నాయి ఈయనకి, అన్నీ బాగా చేస్తున్నాడు. ఇంకా మరి ఎవరో కాకుండా ఉంటారండి. ఆయన మనస్తత్వం మంచిది, చిన్నపిల్లాడి మనస్తత్వం. మీకైతే బాలకృష్ణ గారు రాజకీయ నాయకుడిగా ఇష్టమా, సినిమా నాయకుడిగా ఇష్టమా, లేదని అంటే మానవతా దృక్పథం ఉన్న మంచి మనిషిగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ఇష్టమా? మానవతావాదిగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడండి. అందుకని ఆయన అంటే మాకు బాగా ఇష్టం అండి. తండ్రి గారు లాగా ఆయన కూడా బాగా చేస్తున్నాడండి. ఫైనల్గా మీరేమంటారు? బాలకృష్ణ అంటే మీరేం చెప్తారు? బాలకృష్ణ ఎవర్ గ్రీన్ అండి, ఇంకా చెప్పాలంటే ఏం లేదే. అమరావతిలో బాలకృష్ణ గారి 112వ సినిమాకి ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సినిమా మొదటి సీన్ ఓపెనింగ్ జరిగింది. ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఒక అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? మాకైతే ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇండస్ట్రీ మన అమరావతి వైపు రావడం ఫస్ట్ అడిగేసింది మన బాలయ్య బాబే. ఫస్ట్ ఇండస్ట్రీ స్టార్టింగ్ మొదలుపెట్టింది మా బాలయ్య బాబు. సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ముందు బాలయ్య బాబు గారు ధన్యవాదాలు. అలాగే ఇలా అమరావతికి సినిమా ఇండస్ట్రీ రావడం నిజంగా అమరావతి చేసుకుని పుణ్యం. అలాగే బసవతారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టడం బాలయ్య బాబు గారి తర్వాతే. మరి ఇక్కడ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ అయింది, కొరటాల శివ గారి డైరెక్షన్లో జరుగుతుంది. ఎలా ఉంటుంది అంటారు ఈ సినిమా? అసలు ఈ సినిమా కాన్సెప్టే కానీ ఓవరాల్గా హిట్ ఎలా ఉంటుంది అంటారు? కొరటాల అంటే మంచి డైరెక్టర్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుంది అంటారు రిజల్ట్? ఆల్రెడీ మనం రిజల్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అది హిట్ కాంబినేషన్. కొరటాల శివ గారు అంటేనే మంచి సబ్జెక్ట్ సినిమా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా తీస్తారు. అలాగే బాలయ్య బాబు గారు పెద్ద హీరోలు అంటే తీయడం అంటే ఆషామాషా కాదు. ఎంత శ్రద్ధ పెట్టి కథ రాసుకొని మరి తీస్తారో మరి మన ఊహకే తెలియాలి. అలాగే కొరటాల శివ గారు మాకైతే మంచి సినిమా ఇట్టేస్తారని మేమైతే ఆశపడుతున్నాం. మరి ఇక్కడ సినిమాతో పాటు బాలకృష్ణ గారు ఒక రాజకీయ నాయకుడు, ఒక సేవా దృక్పథవాది, ఒక మానవతావాది.
అమరావతి అంటే ఇన్ని రంగాల్లో ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఒక అభిమానిగా నువ్వు ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఒక రాజకీయ నాయకుడు, సినీ కథానాయకుడు, ఇంకోవైపు చూసుకుంటే మానవతా దృక్పథం ఉన్న మనిషి ఎలా కనబడుతుంది? ఆయన్ని అభిమానించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఒక హీరోని అభిమానించడం అంటే అభిమానం కాదు. సినిమా కావచ్చు, సేవా దృక్పథం కావచ్చు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఏదైనా సరే బాలయ్య బాబు తర్వాత ఇండస్ట్రీలో మాకు తెలిసినంత వరకు ఇన్ని రాజకీయాల్లో కానీ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సినిమాలే కానీ, అది మూడు ఒక జోనర్లో తీసుకెళ్ళడం ఒక బాలయ్య బాబుతో సాధ్యమైంది. అది నాకు తెలిసి ఇండస్ట్రీలో నేను ఎవరిని చూడలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఆయన వల్ల సాధ్యం. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ శంకుస్థాపనలు జరిగినాయి, వాటి పనులు కూడా మొదలుపెట్టారు. మొదటి సినిమా కూడా ఇక్కడ జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే బసవతారకానికి కూడా ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ అమరావతిలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని, ఇక్కడున్న ఎవరైతే సామాన్యులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం ఎక్కువ శాతం అందుబాటులో తీసుకురావాలని ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే అభిమానులుగా అయితే మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఎందుకంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తేవడం అనేది ఆషామాష కాదు. ఇప్పుడు మామూలు చిన్న చితక హాస్పిటల్ పెట్టడానికి ఈ రోజుల్లో చాలా ఆలోచిస్తున్నారు. అలాంటిది ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండగా ఇంకో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం అనేది ఒక బాలయ్య బాబుతోనే సాధ్యం. అది ఆషామాష కాదు. దానివల్ల మేము అభిమానం అయితే చాలా ఆనందపడుతున్నాం. మరి ఒక అభిమానిగా నువ్వేం చెప్తావు? బాలయ్య బాబు అభిమాని అంటే నువ్వేం చెప్తావు? ఆయన గురించి అసలు నీ అభిమానం ఏంటి? ఒకటే జై బాలయ్య నిదానం. 12వ సినిమా అండి. నిజంగా తన సొంత అల్లుడు, మేనల్లుడు క్లాస్ కొడతామంటే ఎంత అదృష్టం అండి. నిజంగా అది జన్మజన్మల పుణ్యమేనండి. నిజంగా మరి యువత ఉరకలెత్తుతో వచ్చారండి. వాళ్ళ అభిమానం పోటెత్తి వాళ్ళ చాలా ఆనందంగా ఉందండి. మేము కూడా ఇంట్లో ఉండలేక మరి మహిళలమైన ఉద్యమం చేసి అయినా సరే చూడాలని ఆనందంతో వచ్చామండి. ఇట్లాంటివి చాలా జరుగుతాయండి. ఇంకా చూసారా బాలకృష్ణ గారిని? ఎలా అనిపించింది మీకు? చాలా బంగారం అండి. బాలయ్య బంగారం అండి. నిజంగా ఆయన ఎంత కష్టపడతాడంటే ఒక సినిమా ఇండస్ట్రీకి పాత్ర వేస్తే జీవం పోస్తాడండి. నిజంగా అట్లాంటి కళ ఎవరికి రాదండి. జన్మల పుణ్యం. మరి ఈరోజు కొరటాల శివ గారి డైరెక్షన్లో ఈ అమరావతిలో సినిమా షూటింగ్ స్టార్టింగ్ అయింది కదా. బాలకృష్ణ గారు, కొరటాల శివ గారు వీళ్ళిద్దరు కాంబోలో సినిమా ఎలా ఉంటుంది అంటారు? ఎంత మంచి హిట్ అవుతుంది అంటారు? అమరావతి సినిమాలు వస్తే మాత్రం మరి పరిశ్రమలు పెద్ద పరిశ్రమ అదేనండి. మరి పేదలు అందరూ వస్తారు కదా. చాలా డెవలప్మెంట్ అయిందండి. ఇప్పుడు రోడ్లు చాలా మట్టుకు అయిపోయినాయి. మరి మాకు ప్లాట్లు కూడా అభివృద్ధి వస్తున్నాయి. ఇంకా సంవత్సరంలో చాలా అయిపోతున్నాయి. మరి ఇంకా దుష్ట ప్రచారం చేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఇక్కడ అభివృద్ధి చూస్తున్నారండి. 2 కళ్ళుండి చూస్తున్నారండి. సినిమా బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుందండి. ఆయన ఏ సినిమా అయినా చిన్నపిల్లలప్పుడు మేము సినిమాకి వెళ్తే నిజంగా టికెట్లు అందుక కొట్టుకొని వచ్చేవాళ్ళం అండి. 3 రోజులు అన్నం తినేవాళ్ళం. గొంతు మొత్తం బయలుదేరేవాళ్ళు అండి. ఈ రోజుకి కూడా పిల్లలు మమ్మల్ని తీసుకెళ్తున్నారంటే ఎంత ఆనందం అండి. సినిమా విషయం పక్కన పెడితే ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా అమరావతిలో పెట్టడానికి ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? పేదలకి ఉచిత క్యాన్సర్ వైద్యం అందించే హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్ బసవతారకం అమరావతిలో పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఏది చిన్న రోగం వచ్చినా, పెద్ద రోగం వచ్చినా పక్క రాష్ట్రాల మీద ఆధారపడాలండి. అట్లాంటిది ఒక సంకల్పం చేసుకొని అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. మరి వాళ్ళ బావగారి రూలు తప్పకుండా, మరి గవర్నమెంట్ రూల్ తప్పకుండా, మరి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ హాస్పిటల్ మాత్రం అభివృద్ధి ఇక శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ జనం కూడా లేట్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే రోగాలు ఎమ్మడబడుతున్నాయి. నిజంగా మహమ్మారి అండి అది. ఇప్పుడు కూడా నశించట్లేదు. కానీ చిన్న పిల్లలకు కూడా వస్తుంటాయి. వాళ్ళు బతుకుతున్నారండి ఆ హాస్పిటల్తో. మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ హాస్పిటల్ పెట్టడం? దీనివల్ల ఫ్యూచర్లో ఎంతోమంది పేదలకి వైద్యం దొరుకుద్దని అంటారా క్యాన్సర్ పరంగా? ఒక రాష్ట్రానికి పెద్ద హాస్పిటల్ వచ్చారని అంటే అభినందనించాలి కండి. ఏముందండి, మరి ఎంతోమంది బతుకుతారండి. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి. మరి ఎంతోమంది ఒక మనిషి పని చేస్తున్నారంటే లక్షల మందికి ఆయన దారి చూపిస్తున్నారండి. అది చాలా గొప్ప నిర్ణయం అండి. మీరు ఒక మహిళా అభిమాని కదా, అసలు బాలకృష్ణ గారిని అభిమానించడానికి కారణం ఏంటి? మీకు ఆయనకు మీరు ఎందుకు అభిమాని అయ్యారు? ఆయన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి. ఆయన ఒకటే కోరుకుంటాడు, ఎప్పుడు తల్లిదండ్రులనే వాళ్ళ తల్లిని అనుసరిస్తారు. నిజంగా అది చాలా మంచి నిర్ణయం అండి. తర్వాత భగవంతుడిని, తర్వాత ప్రతి ఆడబిడ్డని గౌరవిస్తారు. జై బాలయ్య, జై బాలయ్య. ఆంధ్రుల రాజధాని అమరావతిని
మొట్టమొదటిసారి సినిమా ఇండస్ట్రీ ఓపెనింగ్ షాట్ చేయడం మాకు నందమూరి బాలయ్య బాబు అభిమానిగా చాలా గర్వకారణంగా ఉంది. ఆంధ్రుల రాజధానిని తొక్కేద్దాం అనుకున్న దాన్ని కూడా మన సినిమా ఇండస్ట్రీని మళ్ళీ పైకి తీసుకురావడానికి మా బాలయ్య బాబు గారు తొలి అడుగు వేశారు. ఇక్కడి నుంచే నాంది పలుకుతున్నాం. ఆంధ్ర రాజధానిని అమరావతిని ఆంధ్రప్రదేశ్ గర్వించే దగ్గరలో చేస్తున్నారు. దానికి మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఇక్కడ ఈ మొదటి సినిమా ఇక్కడ క్లాప్ కొట్టడంతో పాటు ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? చాలా మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందంటారా? దానికే కదండి తొలి అడిగేసింది. సినిమా ఇండస్ట్రీకే కానీ బయట వాళ్ళకే కానీ గుణపాఠం చెప్పే విధంగా ఫస్ట్గా మాటలతో కాదు చేతులతో చూపించే ఏకైక నాయకుడు దైవం మా బాలయ్య బాబు గారు. అందరూ మాటలు చెప్తారు కానీ ఈయన చేతలు చూపించాడు. బాలయ్య బాబు గారి సినిమా ఇప్పుడు 112వ సినిమా కొరటాల శివ గారి డైరెక్షన్లో జరుగుతుంది. ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ సినిమా రిలీజ్ అయితే ఆ రిజల్ట్ హిట్ ఎలా ఉంటుంది అంటారు? కొరటాల శివ గారు సందేశాత్మక చిత్రాలు తీశారు. అన్ని హిట్ కాంబినేషన్లో చేశారు. రీసెంట్గా మా ఎన్టీఆర్ గారితో దేవరా సినిమా తీశారు. ఇది కూడా దానికి మించిన విజయం సాధిస్తుందని మేము చాలా ఆనందంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి సినిమా విషయం పక్కన పెడితే అదే బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా అమరావతిలో పెడుతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇక్కడున్న అంటే అమరావతి ప్రాంత వాసులకే కానీ ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా ఉచిత వైద్యం అని అందాలి, క్యాన్సర్కి ట్రీట్మెంట్ అందాలని చెప్పి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? 2 రోజుల కింద చూసాం చాలామంది క్యాన్సర్ పేషెంట్లు. ఒక అమ్మాయి పాత ఫోటోలు ఇప్పుడు పెట్టి చూశారు. ఆల్మోస్ట్ అయిపోవలసిన అమ్మాయి ప్రాణ స్థితిలో లేచి ఎలా నిలబడింది అనేది చూపించారు. అది చాలా దూరంగా ఉంది. అక్కడ ఒక దగ్గరే కాదు ఇక్కడ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా శంకుస్థాపన చేసి తొలి శ్రీకారం చూడుతున్నారు. ప్రజల ప్రాణాలకే కానీ ఒక ఎమ్మెల్యే కానీ సినిమా కానీ రాజకీయంలో కానీ ప్రజాసేవలో కానీ దేంట్లోనే అన్స్టాపబుల్గా ఎదుగుతున్న మా బాలయ్య బాబు గారు. జై బాలయ్య. బాలయ్య అంటే మీరేం చెప్తారు? ఆయనకి అభిమానం ఎందుకు అయ్యారు? మరి ఆయన సినిమా రంగంలో ఉన్నాడు, ఇంకోవైపు రాజకీయ రంగంలో ఉన్నారు, ఇంకోవైపు మానవతా సేవా దృక్పథంతో ఇటువంటి వైద్యానికి సంబంధించిన సేవలు కూడా అందిస్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? ఈ 3 జోనర్లో కూడా ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు కదా. ఒక అభిమానిగా మీరేం చెప్తారు? ఆయనకు అభిమాని అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నలుగురిని పెట్టాలన్నాలే, నలుగురిని కొట్టాలన్నాలే కల్మషం లేని వ్యక్తి మా బాలయ్య బాబు. మా బాలయ్య బాబు అభిమానం అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఫస్ట్ నందమూరి ఫ్యాన్స్ అభిమానులందరికీ నమస్కారం అండి. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి ఇక్కడ మా బాలయ్య బాబు గారు స్టార్ట్ చేయడం, ఇక్కడి నుంచి ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని, ఇక్కడ అమరావతిని ఇంకా సినీ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. దానికి శంకుస్థాపన, దానికి నిదర్శనంగానే ఇవాళ బాలయ్య బాబు గారు ఇక్కడ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇది సినిమా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అమరావతిలో సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకి ఒక మొదటి అడుగు పడ్డదని అంటారా? ఈ సినిమా కాకుండా ఇతరత్ర సినిమాలు కూడా ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి రావడం, ఇంకా పెద్ద ఎత్తున హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ ఒక మంచి ఫిల్మ్ నగర్గా తయారయ్యే అవకాశం ఉందంటారా? గతంలో చూసుకుంటే అండి ఎన్టీ రామారావు గారే మన ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ తెలుగు వాళ్ళుగా మన హైదరాబాద్ని ఉద్దేశించుకొని తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ రోజు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే నిర్మించాడో ఇక్కడ బాలయ్య బాబు గారు సేమ్ అదే వైఖరిలో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇది ఇంకా స్టార్టింగే. ఇప్పుడు బాలయ్య బాబు గారిని ఉద్దేశించి ఇలాంటి ఇంకా చాలా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా సినిమా ఎలా ఉంటుంది అంటారు? కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలయ్య బాబు ఫస్ట్ సినిమా, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఆయన హిట్ డైరెక్టర్, ఈయన హిట్ హీరో. ఎలా ఉంటుంది అంటారు వీళ్ళ కాంబినేషన్? అది చాలా బాగుండబోతుందండి. సినిమా మటుకి మనం మాటలతో చెప్పుకునేదానికి అవదు. ఏదన్నా ఇంటి తరం మీద చూస్తేనే తెలిసిద్ది. ఒక మాటతో చెప్పేదానికి అయితే సరిపోదండి. కొరటాల శివ గారి గురించి కానీ బాలయ్య బాబు గారి గురించి కానీ గతంలో కొరటాల శివ గారి సినిమాల్లో డైరెక్షన్లో చూసాం మనం. ఏంటి ఒక మాటతో అయితే చెప్పేదానికి సరిపోదండి. మరి సినిమా విషయం పక్కన పెడితే బాలకృష్ణ ఒకవైపు రాజకీయ నాయకుడు, ఒకవైపు సినీ కథానాయకుడు, ఇంకోవైపు సహాయకుడు. అంటే మానవతా దృక్పథం ఉన్న పేదలకు సాయం చేసే మానవతా దృక్పథవాది. అంటే ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ అమరావతిలో పెడుతున్నారని తెలిసింది. ఏంటి మీరేం చెప్తారు? మరి ఇక్కడ మొదటి సినిమా ఇక్కడే క్లాపు, మొదటి క్యాన్సర్ హాస్పిటల్ కూడా అది కూడా బసవతారకం నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మొదలు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మా మేనత్త గారికి ఒకరికి బాగోపోతే హైదరాబాద్ బసవతారకం దగ్గరికి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము.
అలాంటి హాస్పిటల్ ఇక్కడే వస్తుందంటే మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నైట్ ఎక్కి పొద్దున్నే దిగే పరిస్థితి. ఇప్పుడు 10 నిమిషాల్లోనే మాకు ఇక్కడ హాస్పిటల్ పూర్తయిపోతే 10 నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి, ఎందుకంటే నేను లైవ్లో చూశాను హైదరాబాద్ బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్లో మా మేనత్త గారికి బాగోకపోతే వెళ్ళి చూపించుకొని వచ్చాము. అలాంటి హాస్పిటల్ ఇక్కడే వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మీ అభిమానిగా కాదు, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా చెప్పాలంటే అలాంటి హాస్పిటల్ ఇక్కడ రావడం చాలా అదృష్టం అండి. అది బాలయ్య బాబు గారికి ఎలా వచ్చింది ఏంటో తెలియదు కానీ ఆలోచన చాలా మంచి ఆలోచన చేశారు. మాలాంటి పేదోళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. అది రీసెంట్గా మా బసవతారకం హాస్పిటల్కి సంబంధించి ముఖ్యంగా 25 ఏళ్ళు సెలబ్రేషన్స్ జరిగినాయి. అందులో ఒక క్యాన్సర్తో బాధపడుతున్న ఒక అమ్మాయి మాట్లాడారు, మీరు చూసే ఉంటారు, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. నేను బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకంలో నాకు క్యాన్సర్, బోన్ క్యాన్సర్ నుంచి కూడా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నేను ఆరోగ్యవంతంగా తిరుగుతున్నానంటే కారణం బాలకృష్ణ గారు అని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది ఒక అభిమానిగా అటువంటి సందర్భాల్లో బాలకృష్ణ గారు ఇంత సేవ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఒకటండి, మీరు ఆ వీడియో చూసే ఉంటారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూశారు మీరు. మొన్న రీసెంట్గా మాట్లాడిన వీడియో కూడా చూశారు మీరు. అదొకటేనండి. ఇప్పుడు బాలయ్య గారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది దానికి నిదర్శనం మీరే చూశారు. ఆ అమ్మాయి గతంలో ఎలాగుండిందో అన్ని బోన్స్తో ఇదైపోయి ఉండింది పాపం. ఇప్పుడు రీసెంట్గా మాట్లాడినప్పుడు గుర్తుపడటానికి కూడా లేకుండా ఇదైంది. దట్ ఈస్ బాలయ్య బాబు అండి. ఆయన ఆలోచన చేసిన విధానాన్ని బట్టి చాలా సంతోషంగా, చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మేము. ఫైనల్గా మీరేమంటారు? బాలయ్య బాబు గారి అమరావతిలో మొదటి సినిమా ఇక్కడే అమరావతిలోనే స్టార్ట్ అయింది. ఆయనకి సంబంధించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడే మొదటిది స్టార్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఒక అభిమానిగా ఆయన అభిమానిస్తున్నందుకు మీరు ఏం చెప్తారు? నందమూరి ఫ్యామిలీ అభిమానిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెక్స్ట్ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని సినీ ఇండస్ట్రీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎంతమంది అయితే ఎన్ని రకాలుగా అయితే సంతోషపడ్డారో అంతకంటే డబుల్ సంతోషం అయితే అమరావతి ప్రజలు కానీ ఏపీ ప్రజలు కానీ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. జై బాలయ్య. రాజధాని చేయాలనుకున్నది అందరి కోరిక, సో అందుకు చేయాలనుకుంటున్నారు. అందులో విజయవాడ అమరావతిలో చేయడం బాలకృష్ణ గారు చాలా అది సక్సెస్కి బెస్ట్ ఆప్షన్ అయ్యి నేను అనుకుంటున్నాను. మరి అమరావతిలో సినిమా షూటింగ్ అంటే ఫస్ట్ కదా, మరి రేపటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావడం కానీ, ఇంకా సినిమా పరంగా ఇక్కడ ఇండస్ట్రీ పెరగడం కానీ అన్ని విధాలుగా మెరుగుపడుతుంటారా? ఉపాధి కూడా దొరుకుతుంటారా? ఉపాధి దొరికే అవకాశం ఉంది, ఎందుకంటే రాజధానిగా చేస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మూవీస్ తీయడానికి చాలా ఆప్షన్ ఉందని అనుకుంటున్నాను. మరి బాలయ్య బాబు గారి 112 సినిమా ఎలా ఉంటుంది? కొరటాల డైరెక్షన్లో పడుతుంది. వీళ్ళిద్దరి కాంబో ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అంటారు సినిమా? కొరటాల మనం ఆల్రెడీ చూసాం, మిర్చి, శ్రీమంతుడు లాంటి సినిమాలు చేసినారు. అలాంటి ఆయన మళ్ళీ బాలయ్య గారితో చేస్తున్నారంటే ఒక మాస్ యాక్షన్ మిర్చి లాంటి మూవీ మనం చూడబోతున్నాం అని మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఖచ్చితంగా హిట్ కొడతారంటారా? సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? కొరటాల గురించి అందరికీ తెలిసిందే కదా, హిట్ కొట్టే ఛాన్స్ 100% ఉంటుంది. సో బాలయ్య అందులో అంటే ఇంకా మాస్ యాక్షన్స్, ఎలివేషన్స్ బాగా ఇస్తారు, ఇంక చూసుకోండి. మరి ఇప్పుడు ఈ ఈవెంట్కి మీరు కూడా వచ్చారు కదా, బాలయ్య బాబు గారిని చూసారా? ఎలా ఉన్నారైనా? నేను ఆల్రెడీ ఇంతకుముందు బాలయ్య బాబుని కలిశాను ఇంతకుముందు. సో ఇప్పుడు ఈవెంట్లో దగ్గర నుంచి చూశాను. సో బాలయ్య బాబు గారు ఆయన ఫ్యాన్స్ని పట్టించుకోవడం కానీ ఏదైనా సరే చాలా మంచిగా, మంచి వ్యక్తిత్వంతో దగ్గర తీసుకొని అందరికీ ఫొటోస్ కూడా ఇచ్చారు. ఓకే. మరి ఈ సినిమా విషయం పక్కన పెడితే అమరావతిలో మొదటి క్యాన్సర్ హాస్పిటల్గా బసవతారకాన్ని కూడా తీసుకొచ్చారు. రీసెంట్గా శంకుస్థాపన పనులు కూడా జరిగాయి. ఎలా అనిపిస్తుంది పేదలకు వైద్యం అందించే ఈ క్యాన్సర్ హాస్పిటల్ని బాలకృష్ణ గారు ఇక్కడ పెట్టడం? అది చాలా మంచి ఆప్షన్ తీసుకున్నారు బాలయ్య గారు. మంచిగా చేస్తున్నారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ బాగా చూసి బాగా హెల్ప్ చేస్తున్నారు, మంచి సాయం చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరికైనా క్యాన్సర్కి సంబంధించిన వైద్యం అనేది ఇక్కడ ఉచితంగా దొరకడం, దానికోసం బసవతారకాన్ని ఇక్కడ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరైతే ఎలా ఫీల్ అవుతారు? ఆల్రెడీ హైదరాబాద్లో బసవతారకం అని అంటే ఒక ఆల్ ఇండియా లెవెల్లో పేరు వచ్చింది. ఇప్పుడు మీరేం చెప్తారు మరి? బాలయ్య బాబు గారు మంచి ఆప్షన్ తీసుకున్నారు. అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు. సో అది అన్ని వైపులా అందరినీ జనాలు రక్షించాలని బాలయ్య గారి కోరిక. అది జనం కోసం ఉంది కాబట్టి బాలయ్య బాబు గారి కోసం. మరి నువ్వు ఒక అభిమానివి కదా, ఒక యూత్ కదా నువ్వు కూడా, అసలు బాలయ్యని ఇష్టపడడానికి కారణం ఏంటి? అసలు అంటే సినిమా రంగంగానా, రాజకీయంగానా, లేదంటే ఇటువంటి సేవలు చేయడం మానవతా దృక్పథం ఉన్న మనిషిగానా? మంచితనం ఉంది సినిమాలో, యాక్షన్, మాస్ అన్నీ చూపించగలడు. అన్ని ఎలివేషన్స్ ఉన్న మా బాలయ్య బాబు గారిని ఇలా చూడడం అనేది, కొరటాల గారితో చూడడం అనేది మెయిన్ చాలా హ్యాపీనెస్గా ఉంది. థ్యాంక్ యూ. ఫైనల్గా మీరేమంటారు? బాలయ్య అని అంటే మీరేం చెప్తారు?
జై బాలయ్య. ఇప్పుడు అన్నీ హైదరాబాద్లోనే అన్నీ జరుగుతున్నాయి. అక్కడ మన విజయవాడలో, అమరావతిలో రేపు డెవలప్ అవుతుంది కూడా, అమరావతిలోనే కార్యక్రమం బాగా జరుగుతుందని, ఇది ఇంకా మోర్ అన్నీ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీ అభిమాన హీరో బాలయ్య బాబు గారి సినిమా, మొదటి సినిమా ఇక్కడికి రావడం, అమరావతిలో మొదటి క్లాప్ కొట్టడం ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక అభిమానిగా? ఒక అభిమానిగా అయితే చాలా మాసగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నార్మల్ ఎప్పటి నుంచో చూద్దామని వెళ్ళాం కానీ హైదరాబాద్లో కూడా అవ్వలేదు. ఇప్పుడు వచ్చి గద్దెరిగా కూడా చూసాము. ఇంకా బాలయ్య బాబు గారిని దగ్గర నుంచి ఎలా అనిపించారు? బాగా అనిపించారు. మాస్ ఆయన చెప్పవసరం లేదు, మనం మాస్కే మాస్ ఆయన. ఓకే. మరి సినిమా ఎలా ఉంటుందంటే కొరటాల గారి డైరెక్షన్లో ఈరోజు బాలకృష్ణ గారు ఫస్ట్ సినిమా వీళ్ళిద్దరు కాంబోలో, ఆయన సూపర్ హిట్ హీరో, ఈయన సూపర్ హిట్ డైరెక్టర్, ఎలా ఉంటుందంటారు వీళ్ళ కాంబో? నాకు తెలిసి వీరసింహారెడ్డి కూడా దాదిపోద్ది అనుకుంటున్నా కలెక్షన్స్. పాన్ ఇండియా కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నారు. మరి మొత్తం అన్ని భాషల్లో మరి చూడాలి ఎలా చేస్తారో. స్టోరీ బట్టి కూడా ఉంటుంది కదా. ఇది అలా పెద్ద కాస్టింగ్ కూడా పెడుతున్నారు అన్నారు. మరి సినిమా ఇక్కడ మొదటి క్లాప్ కొట్టారు, ఇక్కడే షూటింగ్స్ కూడా జరుగుతాయని అంటున్నారు. మరి ఫ్యూచర్లో అమరావతిలో సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకి ఇంకా అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయన్న, కన్ఫామ్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ స్లోగా అమరావతి డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత మొత్తం సినిమా ఫీల్డ్ అంతా ఇక్కడికే వస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత మన విజయవాడే పక్కగా. ఓకే. మరి సినిమా విషయం పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా చాలామంది ఉచిత వైద్యం అందించి క్యాన్సర్ పేషెంట్లకి నయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేశారు, ఇక్కడ కడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టడం? చాలా మంచి పనులు చేస్తున్నారండి. ఆయన ఆల్రెడీ చేసింది ఇక్కడ మొదలుపెట్టారు. మళ్ళీ అన్ని చోట్ల ఆ హిందూపురంలో అయినా సరే శంకుస్థాపన ఇక్కడ కూడా చేస్తున్నారు. అది ఎప్పుడు ఎంత తొందర పూర్తి అవుతాయి ఇక్కడ చాలామందికి అంత ప్రయోజనం ఉంటుందండి. మరి మీకు బాలకృష్ణ గారిని ఏ కోణంలో ఇష్టపడతారు? అంటే ఆయన్ని రాజకీయ నాయకుడిగానా, సినీ నాయకుడిగానా, లేదంటే మానవతా దృక్పథం ఉన్న ఒక మంచి మనిషిగా, అంటే సేవ చేయడం వల్ల ఇష్టపడతారా? సేవాగుణంలో అయితే ఇంకా బాగుంటుందండి. సేవాగుణంలో చేసినప్పుడే ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఇంకా మూవీస్ అంటే చెప్పవసరం లేదు, ఆయన మొత్తం మాస్కే మాస్. సినిమా చాలా అద్భుతంగా ఉంది, బాగా నాకు నచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడు మా నందమూరి బాలయ్య బాబుకి చాలా థ్యాంక్ యూ. మరి ఇక్కడ అమరావతిలో మొదటి సినిమా షూటింగ్ అనేది ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది రేపటి రోజులు అమరావతిలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి బలపడుతుంది అంటారా? ఫ్యూచర్లో చాలా డెవలప్ అయింది, ముందు చాలా డెవలప్ అయింది. అన్నగారు తారక రామారావు గారి పేరు మీదనే ఈ అమరావతి కానీ మన బాలయ్య బాబు గారు కానీ, నా అన్నగారిది కృష్ణా జిల్లా కాబట్టి ఇక్కడ మంచి డెవలప్ ఉంటుంది, అమరావతి మంచి డెవలప్ అయిద్దని నా అభిమానం. మరి కొరటాల శివ గారి డైరెక్షన్లో అవుతుంది. ఆయన ఒక హిట్ డైరెక్టర్, ఈయన ఒక హిట్ హీరో. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలా ఉంటుంది అంటారు సినిమా? బ్రహ్మాండంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిద్ది. కొందరు కొడితే స్కానింగ్లో, మరి కొందరు కొడితే ఎక్స్రేలో, మేము కొడితే ఎస్ట్రీలో అనిపిస్తుంది. జై బాలయ్య. మరి సినిమా రంగం పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా అమరావతిలో పెడుతున్నారు. రీసెంట్గా శంకుస్థాపన పనులు కూడా జరిగినాయి. వాటి పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది పేదలకు సేవలు అందించడం క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో పెట్టడం? సామాజిక సేవా కార్యక్రమం బాలయ్య బాబు వల్లనే, దేవుడి వల్ల కాదు సాధ్యం. జై బాలయ్య, జై బాలయ్య. మరి మీరు ఆయనకి ఎందుకు అభిమాని అయ్యారు? ఎందుకు ఆయన ఎంతలా అభిమానిస్తున్నారు? నుంచి అన్నగారు ఎన్టీ రామారావు గారు పార్టీ, తెలుగుదేశం పార్టీ 84 నుంచి, తర్వాత మేము బాలయ్య ఫ్యాన్స్, నందమూరి అభిమానులు ఫస్ట్ నుంచి కూడా. మేము ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ. మరి మీకు బాలయ్య బాబు గారు ఒక రాజకీయ నాయకుడికి ఇష్టమా, ఒక సినీ నాయకుడికి ఇష్టమా, లేకపోతే ఒక సేవా నాయకుడికి ఇష్టమా, అంటే మానవతా దృక్పథం ఉన్న నాయకుడికి ఇష్టమా? సేవా కార్యక్రమం చేస్తాడు బాలయ్య బాబు. హిందూపురం 3వ యాక్టివిక్ ఎమ్మెల్యే గారు, 3 సార్లు ఎమ్మెల్యే. సేవా కార్యక్రమం మంచిగా చేస్తాడని మా అభిమానం. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా. ఒక మాటలో బాలయ్య బాబు అంటే మీరు ఏం చెప్తారు? జై బాలయ్య. బాగానే ఉంది. ఇక్కడ ఫస్ట్ సినిమా కాబట్టి బాలయ్య బాబు ఆంధ్రాలో ఫస్ట్ సినిమా మొదలు పెట్టిండు కాబట్టి సూపర్ హిట్ అయిద్దని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ అమరావతిలో ఇంతవరకు అమరావతిలో ఒక్క సినిమా కూడా ఇక్కడ అసలు ఏమి ఓపెనింగ్ అవ్వలేదు, ఇదే మొదటి సినిమా. మరి ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉంటుంది అంటారు? సినిమా ఇండస్ట్రీ ఇక్కడ మెరుగుపడుతుంది అంటారా? ఇంకా మెరుగుపడిద్ది. ఇక్కడ ఈ సినిమాతో ఇంకా బాగా మెరుగుపడిద్ది. బాలయ్య బాబు సినిమా అంటే ఇక అసలు ఇంకా బాగుంటుంది. ఇక వాళ్ళ నాన్నగారి కాడ నుంచి ఇక్కడ అభివృద్ధి చేసింది విజయవాడ ఆయన గారే, ఎన్టీ రామారావు గారే. మరి వీళ్ళిద్దరు బాబు గారు కూడా అలాగనే చేస్తాడు. రాజకీయం కాదు, సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ఆయన తిరుగులేదు. ఇక మరి కొరటాల శివ గారి డైరెక్షన్లో బాలయ్య బాబు గారు సినిమా తీస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం, కానీ ఆయన ఒక హిట్ డైరెక్టర్, ఈయన ఒక హిట్ హీరో. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? మీరు ఎక్స్పెక్టేషన్ రేంజ్లో ఉంటుంది అంటారా? సూపర్ హిట్
వీరసింహారెడ్డిని మించిపోవాలి సినిమా ఇది. అలా ఉంటుందని జై బాలయ్య. సినిమా రంగం పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ పెడుతున్నట్టు ఆల్రెడీ రీసెంట్గా శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన పనులు మొదలవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఒక ఉచిత వైద్యం అందించే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం? ఇంకా చాలా మంచిది అది. ప్రతి ఒక్కరికి సామాన్య మానవుడికి సేవా కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చాలా పనులు చేశారు వాళ్ళు. ఆ గవర్నమెంట్ ఆయన వచ్చిన తెలివి వచ్చింది ఎన్టీ రామారావు గారు చేపట్టి. ఆయన అడుగుదారులనే బాలయ్య బాబు నడుస్తున్నాడు. అది మరి బాలకృష్ణ గారికి మీరెందుకు అభిమానం అయ్యారు? అసలు ఆయన అభిమానించడానికి కారణం ఏంటి? వాళ్ళ కుటుంబం అంటే మాకు చిన్నప్పటి నుంచి అభిమానం. అట్లానే వారసత్వంగా వస్తున్నాం మేము వాళ్ళంటేనే. ఓకే, మరి బాలయ్య బాబు గారు ఈ ఎత్తు ఎదిగినా కానీ ఆయన మీద ఉన్న అభిమానం అయితే మీకు తగ్గదంటారా? మేము తగ్గం అసలు. ఈ విషయంలో తగ్గే పని లేదు. మా ప్రాణం పోయినా మంచిదే కానీ మేము తగ్గే పని ఉండదు బాలయ్య బాబు అంటే. మరి బాలయ్య బాబు గారిని మీరు రాజకీయ నాయకుడిగా మెచ్చుకుంటారా, లేదంటే సినీ కథానాయకుడిగా మెచ్చుకుంటారా, లేదంటే మానవత దృక్పథం ఉన్న మనిషిగా సేవా కార్యక్రమాలు చేయడంతో మెచ్చుకుంటారా? రెండు విధాలు. సినీ ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ సేవా కార్యక్రమం ఇంకా బాగుంది. ఒక మాటలో బాలయ్య బాబు అంటే నువ్వేం చెప్తావు అన్న? నీ అభిమానం ఏంటి అసలు? బాలయ్య బాబు అంటే ఇకేముంది, జై బాలయ్య, ఇకేముంది ఆయన అంటే